అనేది మన తెలుగువారి ప్రధాన పండుగ అయిన సంక్రాంతి యొక్క మొదటి రోజు. భోగి మంటల్లో పాత వస్తువులను కాల్చివేయడం అనేది మన జీవితంలో కూడా పాత వస్తువులను విడిచిపెట్టి కొత్తదనంతో ముందుకు వెళ్లాలని సూచిస్తుంది. పదండి భోగి మంటలు వేద్దాం. చప్పట్లు గల్లో హరిదాసు పాటల కాజాల కలిసి చదివిన కలలన్నీ ఈ పండగలో పండే వేళం గోలలో పొంగలో ఆనందం పొంగలో గీతాంజలి క్యాంపస్ లో సమరం నిండలో స్టూడెంట్ స్టాఫ్ ఒకే తాళం ఆటలో ఆటలో పండగలో కలిసి పోదా సుమన్ టీవీ వెలుగులతో నెల్లూరంతా చూసేలా
సంక్రాంతులు చూసి ఉంటారు. అసలు సంక్రాంతి పట్టణాల్లో బాగుంటుందా, పల్లెటూరులో బాగుంటుందా? సంక్రాంతి పల్లెటూరులోనే బాగుంటుంది. పట్టణాల్లో అంత వైశాల్యం ఉండదు, జనాభా ఎక్కువ, కాబట్టి దాని స్పిరిట్ ఆఫ్ ద ఫెస్టివల్ అక్కడ కనపడుతుంది మనకి. ఎందుకంటే వర్షాకాలం ముగిసి మొత్తం పంటలు ఇంటికి వస్తాయి. మరి గ్రామీణులు జానపదాల్లో బాగా అద్భుతంగా ఈ పండుగ చేసుకుంటారు. ఇది ఒక సంస్కృతిని, తెలుగు సంస్కారాన్ని, తెలుగు యొక్క హెరిటేజ్, వారసత్వ సంపదని ప్రతిబింబించేటువంటి అద్భుతమైన పండుగ ఈ 3 రోజులు. చాలా నిండుగా అందంగా మహాలక్ష్మిలాగా ఉన్నారు. ఇలా రెడీ అవ్వడం మీకు ఇష్టమేనా? చాలా ఇష్టం అండి. మనం తెలుగు వాళ్ళం కాబట్టి మన సాంప్రదాయ సంస్కృతుల్ని మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. నాకు ఇలా చిన్నప్పటి నుంచి రెడీ అవ్వడం చాలా ఇష్టం. అందువల్ల మన కాలేజ్లో ఎప్పుడు ఏ ఈవెంట్ జరిగినా కూడా ఇలా పద్ధతిగానే రెడీ అవుతూ ఉంటాం. సో స్టూడెంట్స్ కూడా చాలా పద్ధతిగా ఉన్నారు. రెగ్యులర్గా ఇలాగ ఏమైనా రెడీ అవుతూ ఉంటారా? ఈ రోజు సంక్రాంతి సెలబ్రేషన్స్ కాబట్టి ఇలా రెడీ అవుతున్నారు? లేదండి, మామూలుగా కూడా ఎప్పుడు ఏ ఈవెంట్స్ జరిగినా కానీ మేము ఇట్లానే రెడీ అవ్వమని చెప్తూ ఉంటాం పిల్లలకి. ఎందుకంటే వాళ్ళు మన రేపటి తరం కాబట్టి వాళ్ళకి ఇప్పటి నుంచి మన సాంప్రదాయ సంస్కృతిని వాళ్ళకి అలవాటు చేయాలి. అందుకని మేము ఎక్కువగా ఇలానే సాంప్రదాయ దుస్తులే వాళ్ళకి వేసుకోమని చెప్తూ ఉంటాం. సో స్టూడెంట్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సాధారణంగా ఫ్యాషన్ షోస్ డిఫరెంట్ ర్యాంప్స్ మీద చూసుంటారు. బట్ ఇవాళ గీతాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నాం. ఇక్కడ ర్యాంప్ పాటించబోతున్నారు. సో ఏ విధంగా ఉండబోతోంది, ఎటువంటి ట్రెడిషనల్ అటైర్లో మనల్ని అలరించబోతున్నారు అనేది మీతో పాటు నేను కూడా ఎంతో ఇదిగా వెయిట్ చేస్తూ. ర్యాంప్ వాక్ అంటే మీరు ఏదో మోడర్న్ అనుకున్నారు. అందరు పిల్లలు కూడా లంగా ఓణీలతో, పంచులతో, పైజామాలతో రెడీ ఉన్నారు. సో చెప్పే ఇంకెందుకు, లాస్ట్లో అవార్డు ఇస్తారు, తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి మంచి తిండి పదార్థాలు ఇస్తారని కూడా చెప్పి. ఆగు తేజ, పిల్లలేమో బాగా అందంగా రెడీ అయి ఉన్నారు, చాలా ముద్దుగా ఉన్నారు. వాళ్ళ చేత ఏదో పిల్లి నడకలు కాకుండా సాంప్రదాయంగా మన తెలుగుతనం ఉట్టిపడేలాగా ఒక చిన్న ర్యాంప్ వాకే అనుకోండి, బట్ ట్రెడిషనల్. స్టార్ట్ చేద్దాం. ఈరోజు ఇక్కడ సంక్రాంతి సంబరాలు బాగా జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి మా ఫ్రెండ్స్కి, కాలేజీ ఫ్యాకల్టీకి అందరికీ హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి అంటే
మన సూర్యుడు మకర రాశిలోంచి ధనుస్సు రాశిలోకి ధనుస్సు సంక్రమణం జరిగిన రోజు సంక్రాంతి అంటారు. ఆ రోజు మనం పెద్దలకు పెడతాము. భోగి అనగా మన ఇంట్లో ఉండే మన ఏది అయినా మనం భోగి వేసి సాయంత్రం పిల్లలకి భోగి పళ్ళు పోసి చాలా అంగరంగ వైభవంగా చేసుకునే పండగ సంక్రాంతి. సో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సుమన్ టీవీ ప్రజలందరికీ గీతాంజలి కాలేజ్ తరపు నుండి హ్యాపీ సంక్రాంతి అందరికీ. సంక్రాంతి చూశారు కదండి, గీతాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భోగి సంబరాలు. రాబోయే సంక్రాంతి సంబరాల కోసం చూస్తూ ఉండండి సుమన్ టీవీ నెల్లూరు.